ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. టీడీపీ పొత్తు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటు టీడీపీ అటు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. దీంతో ఈ పొత్తుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఎవరికి వారే పట్టు వీడకపోవడంతో రోజులు కరుగుతున్నాయే తప్ప పొత్తు పెట్టుకునేందుకు ఎవ్వరూ మొగ్గు చూపడం లేదు. మరోవైపు టీడీపీ జనసేన తొలి జాబితాను ప్రకటించాయి. మరో జాబితా ప్రకటనకు సిద్ధపడుతున్నాయి. ఇంతలో బీజేపీ వస్తే సరి, లేకుంటే మాత్రం ఏపీలో పొత్తులు లేనట్టే. నెల రోజుల క్రిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు తన ప్రతిపాదనను తెలియజేశారు. చంద్రబాబు తిరిగి వచ్చేశారు. దాని గురించి మాట్లాడడం మానేశారు. అటు బీజేపీ పెద్దలు సైతం ఈ ప్రస్తావన తీసుకురాలేదు. చంద్రబాబు బృందం ఢిల్లీ వెళ్లడం కానీ, బీజేపీ జాతీయ బృందం ఏపీకి రావడం కానీ జరగలేదు. మధ్యలో ఒప్పిస్తానన్న పవన్కు ఇంతవరకు అపాయింట్మెంట్ లభించలేదు. ఇన్ని పరిణామాల నడుమ అసలు బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అన్న అనుమానం బలంగా పెరుగుతోంది. బీజేపీకి కోపం రావడానికి 2 కారణాలున్నాయి. బీజేపీకి 4 పార్లమెంటు స్థానాలు, 4 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు ఎల్లో మీడియా కథనాలు రాసింది. దీంతో బీజేపీ ఆగ్రహం మరింత పెరిగింది. పొత్తుల్లో ప్రతిష్టంభనకు ఇదే కారణమైంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేనను చంద్రబాబు తన వైపు తిప్పుకున్నారు. కనీసం బీజేపీతో సంప్రదించకుండా పవన్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు సైతం పవన్ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తమను కనీసం సంప్రదించకుండా పవన్ చంద్రబాబు వైపు వెళ్లడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో పవన్ కంటే చంద్రబాబుపైనే అనుమానిస్తున్నారు. ఇంకా కూటమి కట్టకుండానే ఇన్ని తరహా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు రేపు ఇంతకు మించి రాజకీయాలు చేస్తారన్నది బీజేపీ అగ్రనేతల అనుమానం. మరోవైపు తాను బీజేపీ వద్దకు వెళ్తే వారి కోరికలను తీర్చాల్సి వస్తుందని, అందుకే బీజేపీ తన వద్దకు రావాలన్న ధోరణిలో చంద్రబాబు ఉన్నారు. అదే సమయంలో బీజేపీ సైతం పట్టు బిగుస్తోంది. ఒంటరిగా మేనిఫెస్టో తయారీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇది చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగమేనన్న కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే అటు బీజేపీ ఇటు టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అవే పొత్తుల ప్రతిష్టంభనకు కారణమవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు.